లేదు. ఇప్పుడు బర్త్డే అయితే ఈరోజు ఈవినింగ్ అమ్మ నన్ను పీడించి కానీ షాప్కి తీసుకెళ్ళాలి. బట్టల షాప్కి తీసుకెళ్ళి ఒక మంచి డ్రెస్ తీసుకోవాలి. ఒకటి చెప్పులు లేకపోతే చెప్పులు కూడా అన్నీ తీసుకొని ఇంటికి వచ్చి నైట్ అంతా నిద్రపోకుండా ఆ డ్రెస్నే చూస్తూ పడుకుంటాం. పొద్దున ఎప్పుడవుతుందా నేను సెలబ్రిటీ లాగా రెడీ అయిపోయి మొత్తం టిఫిన్ బాక్స్లో అమ్మ పెట్టిచ్చే చాక్లెట్స్ తీసుకొని స్కూల్కి ఎప్పుడు వెళ్తామా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళం. నైట్ అంతా అసలు నిద్ర పట్టేది కాదు. దీని గురించి థింక్ చేసి 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 మార్నింగ్ అవ్వంగానే హెడ్ బాత్ చేసేసి మంచిగా సివిల్ డ్రెస్ వేసుకొని ఆ డే అంతా నీ ఫ్రెండ్స్ నీతోనే ఉంటారు. ఎందుకంటే నువ్వు ఇచ్చే ఎక్స్ట్రా 2వ చాక్లెట్ కోసం. అండ్ నెక్స్ట్ మనం చాక్లెట్స్ పంచడానికి నువ్వు లేవంగానే టీచర్కి చెప్పి పర్మిషన్ తీసుకోవాలి. తీసుకొని నేను చాక్లెట్స్ టిఫిన్ బాక్స్ పట్టుకొని నువ్వు పక్క క్లాస్కి వెళ్తుంటేనే నీ వెనకాలే ఇంకో 2 ఫ్రెండ్స్ నీ తోడు, నీ సైనికుల్లాగా వచ్చి ఆ క్లాస్ రూమ్లో నర్వస్ ఉంటుంది. అయినా కూడా మనకు విషెస్ ఇంపార్టెంట్. అప్పుడు విషెస్ చెప్పించుకోవడానికి ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళి అసలు వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళతో గట్టిగా ఒక విషెస్ చెప్పించుకొని బయటకు వచ్చేసేవాళ్ళం. ఆ డే మొత్తం అట్లా ఎంత హ్యాపీగానో అయిపోయేది. ఇంటికి రాగానే మనకి ఇట్లా పెద్ద పెద్ద కేక్ పార్టీస్ కానీ బర్త్డేలకి నాకు తెలిసినంత వరకు ఒక కేక్ కటింగ్స్ కాన్సెప్ట్ అయితే లేదు మనకు. 90స్లో పుట్టిన వాళ్ళకి 2000లో నాకు తెలిసి వాళ్ళకైతే ఏం లేదు. ఇవన్నీ డేస్ గుర్తొస్తే ఒక్కసారిగా హ్యాపీ అనిపిస్తుంది.